మన తెలుగు పాట రౌండ్లో నెక్స్ట్ రాబోయే పోటీదారులు హర్షిత అండ్ ప్రణీత. తా అండ్ తా. కిరణ్ గారు, నా మొట్టమొదటి సినిమా ఉషాకిరణ్ మూవీస్ మనసు మమత చిత్రం రిలీజ్ అయినప్పుడు కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్న సామెత ప్రకారం నేను సినిమా థియేటర్లో చూసి రీ రికార్డింగ్ చేసి ఇది నా మొట్టమొదటి సినిమా, నా కెరీర్లోనే మొదటిది, నా కెరీర్ ప్రారంభం అవబోతుంది, నేను కూడా తెర మీద నా పేరు చూసుకోగలుగుతున్నాననే ఆ మైకంలో ఎంత యూఫోరియా వచ్చిందంటే, సినిమాలో యాక్ట్ చేసిన నరేష్ గారు, తారా గారు అని ఇద్దరు, వాళ్ళు కేవలం ఆర్టిస్టులే, అందులో
భార్యాభర్తలుగా నటించారు. వాళ్ళు నిజ జీవితంలో కూడా భార్యాభర్తలు అయితే ఎంత బాగుండు అవ్వాలని ఆకాంక్షించడం మొదలెట్టాను నేను. అలా ఎందుకు ఉంటుందయ్యా అని వేటూరి గారు లాంటి వాళ్ళు నన్ను మందలించారు, అలా ఫీల్ అవ్వద్దని చెప్పి. ఆ ఫీలింగ్ మళ్ళీ ఈవేళ వచ్చింది. ఏంటంటే మీరిద్దరూ ఎంత చక్కగా కలిసిపోయారంటే, మీరు ఏ పాట పాడినా ఇక మీద మీరిద్దరు కలిసే పాడాలేమో అన్న విధంగా రామ కథను వినరయ్యా అన్నట్టు లవకుశుల్లో పాటలన్నీ విన్నారా? పాత లవకుశుల్లో అందులో చక్కగా పాడారు మొత్తం. అందులో ఆ పాటలన్నీ కూడా ఆ విధంగా అటువంటి నాదం వచ్చింది మీరిద్దరు కలిసి పాడుతూ ఉంటే. చాలా బాగుందమ్మా, అభినందనలు మీకు. చాలా అర్థవంతంగా ఉంది సాహిత్యం. పల్లెటూరి వాతావరణం అంతా కనిపించేసింది. పొగమంచు, చుట్టాల పిలుపులు, అంటే ఏదో ఒక పండక్కి వెళ్తే మీరు పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటే మేము ఇక్కడ ప్రేక్షకుల పాత్ర పోషించిన ఫీలింగ్ క్రియేట్ చేశారు. ఇద్దరికి ఈ పాట ఎంచుకున్నందుకు ముందుగా చాలా థ్యాంక్స్. అండ్ చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారు, చాలా బాగున్నారు. హర్షిత, ప్రణీత చాలా లోతైన భావాలున్న పాట, చాలా ఉన్నతంగా పాడారు. పిల్లలు ఉన్నారుగా, వెళ్ళి కూర్చోండి. దీపావళి వెలుగులకు మరికొన్ని పండగల కాంతులను జోడిస్తూ సూపర్ హిట్ ఫెస్టివ్ సాంగ్స్ ని మీకు ప్రెజెంట్ చేయబోతున్నారు. You're all looking beautiful. ఎంత బాగున్నారో. పండగ రోజులు అబద్ధాలు చెప్పకూడదు మేడం. ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు తక్కువగా వాడి పాట రాసే ఏకైక రచయిత కృష్ణశాస్త్రి గారు. నన్ను లైఫ్లో చాలా ఇన్స్పైర్ చేసినటువంటి కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. పాపనీకుమా ఈ గీతం అని నాకు మధ్యలో అందుకని పాడాలనిపించింది. సంక్రాంతి పండుగలు బాగా జరుగుతాయి అక్కడ. ఈ సినిమాల్లో చూపిస్తారు కదా అలా ఆడుకుంటూ జరుగుతాయి. అవునా? అది ఏమన్నా చైనానా అని విమర్శిస్తుంది నిన్ను. సార్ ఏంటి సార్ ఇది? మాత్రం తెలియదా చరణ్కే అని అంటుంది. వేదిక మీదకి వచ్చేటప్పుడు ఎక్సైట్మెంట్తో వస్తారు. అది సెటిల్ అయిన తర్వాత మీరు పాడితే కొంచెం నీట్గా వస్తుంది. మీ ఫేవరెట్ ఫెస్టివల్? సంక్రాంతి. సంక్రాంతి ఎందుకో? రైతులు హ్యాపీగా ఉంటారు కదా సార్ అప్పుడు. అంత కన్సర్న్ రాను. పొంగల్ ఎప్పుడు పెడతారా, మనం ఎప్పుడు తిందామని ఉండాలనుకున్నాను. గణేష్ చతుర్థి. ఫుడ్ వల్ల నీకు గణేష్ చతుర్థి ఇష్టం? ఫుడ్ నువ్వేం తింటున్నట్టు లేదు. జగమేలు శివశంకర నీకు ఫ్రెండ్ అయినట్టుగా జగమేలు శివశంకర. నువ్వుండగా చిరునవ్వులన్నీ మావేరా. విశ్వనాథుని తమిళ మహిళల వలపు కథ. ఆ పై నోట్ ని కరెక్ట్ శృతిలో ల్యాండ్ చేయడం అనేది చాలా కష్టమైన విద్య. నువ్వు చాలా అవలీలగా చేసావు. సినిమా పాటల్లో ఎక్కువ శబ్దాలంకారాలు, ఎక్కువ అర్థాలంకారాలు వాడిన ఏకైక కవి వేటూరి గారు మాత్రమే. ఇంప్రూవైజ్ చేయగలవు, ఆ సత్తా నీకుంది అని చెప్పి కూడా చూపించావు. అయితే ఇది స్వరతాళి. కరెక్ట్ గా ఈ ఎపిసోడ్ లో మీరు పాడిందే పండగ. తల్లిదండ్రుల కళ్యాణ ఘట్టాన్ని లవకుశులు ఆలపించినట్టుగా ఉంది. అంత చక్కగా కుదిరింది మీ ఇద్దరికి. మీ జీవితంలో అద్భుతమైన మెరుపులు మెరిసిన ఒక సందర్భం? రీసెంట్ గా నా కూతురికి జాబ్ వచ్చింది. అమ్మాయి ఎప్పుడు పుట్టిందో కంప్లీట్ గా డ్రాస్టిక్ గా జీవితం చేయండి. ప్రాఫిట్ అంటే తెలుగులో జీవన గీతం అనే పుస్తకం మాత్రం అమితమైన జ్ఞానకాంతులు ప్రసరింపచేస్తుంది నా జీవితంలో. యాదృచ్ఛికంగా మీరు 26వ సీజన్లో చెప్పారు ఆ విషయం. ఈ జీవితంలో కాంతులు నింపిన పాట, మాట. పాడుతో తీయగా నా లైఫ్ని టోటల్గా చేంజ్ చేసేసింది.